ఈ హాలిడేస్లో కనుక మంచి ట్రిప్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే తక్కువ ప్రైస్లో వరంగల్ ట్రిప్ అనేది వేయండి. వరంగల్ చుట్టుపక్కల చూడటానికి చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. వరంగల్కి వెళ్ళే దారిలోనే జైన్స్ టెంపుల్ ఒకటి ఉంది కొలన్ పార్క్లో. వరంగల్కి వెళ్ళిపోయి భద్రకాళి టెంపుల్ చూడండి. భద్రకాళి టెంపుల్ చూసిన తర్వాత 1000 పిల్లర్స్ టెంపుల్, 1000 పిల్లర్స్ టెంపుల్ తర్వాత వరంగల్ ఫోర్ట్, ఈ 3 చూసేసుకుని ఎంచక్క దాని తర్వాత రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సమ్మర్లో వెకేషన్కి వెళ్ళాలంటే వరంగల్ ప్లాన్ చేసుకుంటే సూపర్ వెకేషన్. చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూసి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి సోషల్ గురించి నాలెడ్జ్ వస్తుంది, దాంతోపాటు మన తెలంగాణ మొత్తం చూసినట్టు ఉంటుంది. వరంగల్ ఈజ్ అ సిటీ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. క్యాపిటల్ ఆఫ్ కాకతీయ కాలం నుంచి క్యాపిటల్ అనమాట. అది 12th century to 14th century మనకి అది కాకతీయుల కాలము పాలించిందనమాట. ఇప్పుడు వరంగల్కి వచ్చేసిన తర్వాత ఫస్ట్ డైరెక్ట్ భద్రకాళి టెంపుల్కి వెళ్ళాం. భద్రకాళి టెంపుల్లో ఇంకా లోపలికి వెళ్ళిపోయి అక్కడ వినాయకుడి గుడి ఉంటుంది. ఆ వినాయకుడి గుడిలో కొంచెం పూజలు అవన్నీ చేయించుకున్న తర్వాత నరసింహారం, జలజ, నాగవెంకట వినయ్, అనూష, ఉల్లుట్ల గోత్రం, శివ సత్యనారాయణ, లక్ష్మీ గీత, హేమన్య. స్వామి తర్వాత లోపలికైతే భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం చేసేసుకుని ఇంకా బయటకు వచ్చేసామన్నమాట. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసిన తర్వాత ఈ కొండలు ఇవన్నీ ఇక్కడ ఫుల్ వ్యూ అయితే బాగుంది. కానీ ఎండ కూడా అట్లానే బాగుందండి. కానీ ఓకే, ఈ మార్చ్ నెలలో అయితే ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. కానీ ఏప్రిల్ మేలో అయితే కొంచెం ఎండగానే ఉంటుంది. మనకి ఆ రాతి కట్టడాలు కదా, ఇంకా కొంచెం వేడివేడిగా ఉంటుంది అనమాట. దాని తర్వాత 1000 పిల్లర్స్ టెంపుల్కి అయితే వచ్చాం. ఈ 1000 పిల్లర్స్ టెంపుల్ ఏంటంటే, ఈ పిల్లర్స్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను మా నాన్న అడుగుతున్నాను, నాన్న పిల్లర్స్ అంటే ఏంటి, 1 by 1 ప్లేస్ చేసిన పిల్లర్స్ ఏనా 1000 పిల్లర్స్ టెంపుల్ అంటే? ఈ టెంపుల్ చుట్టూతో ఈ పిల్లర్స్ ఒకదాని పక్కన ఒకటి ఎట్లా పెట్టారో చూడండి. ఇలా పెట్టినందుకే ఇది 1000 పిల్లర్స్ టెంపుల్ అని అన్నారు. కానీ పాతకాలం రాజులు ఎట్లా కట్టించారు కదా, మన శిల్పులు వీళ్ళందరూ అసలు ఎంత బాగా దాన్ని ఆర్గనైజ్ చేసి అదంతా కట్టి చెక్కి అంతా అసలు ఎంత బాగుండేది కదా. ఏ గుడైనా సరే మన పాతకాలం కాకతీయులు కట్టించిందంటే శివాలయమే ఉంటుంది. శివాలయం దాని ఎదురుగా నంది, ఇది కామన్ అన్నమాట. ఇట్లా ఎప్పుడు చూసినా సరే ఇట్లా రీకన్స్ట్రక్ట్ చేయటము, లేకపోతే చిన్న చిన్న అన్నీ మోడిఫికేషన్ చేయటము చేస్తూ ఉంటారు గవర్నమెంట్ అనేది. ఎందుకంటే ఇవన్నీ పాత కట్టడాలు కాబట్టి. ఈ నందీశ్వరుడు అయితే చూడండి, ఏ శివాలయానికి బయట ఉన్నా సరే నందీశ్వరుడు అనేవారు చాలా అందంగా ఉంటారు. ఆ నందిని చూసిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళాలి అనేది మన పాతకాలం అది ఆనవాయితీ. హేమన్య అలిగిందా? కూల్ డ్రింక్ తాగేద్దామా? అయితే హేమన్య కూల్ డ్రింక్ తాగేద్దామా? నాది కూల్ డ్రింక్. చూసారా, నా కూతురు నేను ఎంత ట్యాన్ అయిపోయామో, ఒక పూటలోనే ఫుల్గా ట్యాన్ అయిపోయాము. ఇంకా వాళ్ళ అమ్మమ్మ ఇంకా హేమన్య అయితే దీపాలు పెట్టుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ చెట్టు కనపడినా, అక్కడ దేవుడు కనపడినా దీపం అయితే పెట్టుకుంటూ ఉంటుంది మా అమ్మ. ఇంకా దాని తర్వాత అయితే ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా లంచ్ అయితే ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళామండి ఒక పూట కోసం అని చెప్పేసి. అట్లా తీసుకెళ్ళిపోయిన తర్వాత అక్కడ వరంగల్ మున్సిపల్ ఆఫీస్ అనేది ఒకటి ఉంది. ఆ మున్సిపల్ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ బెంచీలు, ఆ బల్లలు ఉన్నాయన్నమాట. అక్కడికి వచ్చేసారు. అది సండే రోజు ప్లాన్ చేశాం కాబట్టి అక్కడ ఫుల్గా మెక్కేసి
ఇంకా బయటపడిపోయామన్నమాట. ప్లేస్ అయితే కూర్చోడానికి చాలా బాగుంది. వాటర్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మున్సిపల్ ఆఫీస్ కదా, అక్కడ ఫిల్టర్స్ అవన్నీ ఉన్నాయి. అక్కడ తినేసేసి ఇంకా బయటకు వచ్చేసాం. కొన్ని కారం 1 మందిలో నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారా? బయటకు వచ్చేసిన తర్వాత ఫోర్ట్కి వెళ్ళాం, వరంగల్ ఫోర్ట్. ఎక్కుదాం రా. వరంగల్ ఫోర్ట్కి వెళ్ళి ఆ వరంగల్ ఫోర్ట్ అనేది చూసామన్నమాట. ఈ పాతది కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కాలి అంటుంది. కింద నుంచి ఫస్ట్ చూసి దాని తర్వాత స్టెప్స్ ఎక్కుదాం ఉండు అని చెప్పేసి కింద నుంచి వెళ్ళాము. అసలు ఈ లోపలికి వెళ్తే ఏమీ లేదు, కానీ ఆ స్టోన్ పైన స్టోను అవన్నీ ఎట్లా పెట్టి కట్టారు, ఇవన్నీ పాతకాలంలో వార్ జరిగేటప్పుడు ఈ ప్లేసెస్లో వాళ్ళందరూ ఉండేవారేమో, సైనికులు వాళ్ళందరూ దూరం నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి అనేది మొత్తం అంతా ఆ హిస్టరీ అయితే మనకు తెలియదు. కానీ వరంగల్ ఫోర్ట్ అయితే ఇదండి. ఈ వరంగల్ ఫోర్ట్కి వచ్చేసి ఇట్లా చూసుకుని మొత్తం అంతా ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇట్లా ఫుల్ టైర్డ్ అయిపోయిన తర్వాత ఇంకా బయలుదేరిపోయాం అనమాట. కానీ పిల్లలకి ఎంత ఎనర్జీ ఉంటుందండి, ఎంత నడిచినా సరే. హేమన్నికైతే అలుపు రాలేదు అసలు. నేను మా అమ్మ ఇంకా మేమందరం వెనకాలే ఉన్నాం, కానీ అసలు వీళ్ళు ముగ్గురు అయితే చెప్పలేం. మొత్తం ఫోర్ట్ అయితే తిరిగి పైనుంచి వ్యూ అయితే ఫోర్ట్ తీదండి. ఇట్లా వ్యూ ఉంది పైనుంచి, స్లిప్ అవుతూ ఉంటుంది కాళ్ళు. ఇట్లా మొత్తం అంతా వ్యూ అయితే ఇది. ఇంక ఇక్కడ ఏమి ఉండదు అన్నమాట వరంగల్ ఫోర్ట్. పడిపోతావు, ఎట్లా వెళ్ళకూడదు. ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచి చూడు, ఎట్లా వెళ్తావే? అటు ఎట్లా వెళ్తావు చెప్పు. ముందు దెబ్బలు పడితే చెప్తున్నాం. ఇంకా ఏమన్నా